ఒకసారి ఈ క్యాపచినో హోమ్ స్టైల్ క్యాపచినో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం డాల్గనో కాఫీ కూడా చూపిస్తాను. ఆ నెక్స్ట్ ఫిల్టర్ కాఫీ, మద్రాస్ ఫిల్టర్ కాఫీ. ఎవ్రీవన్ లైక్స్ దట్ నో. ఓకే, ఇప్పుడు ఈ క్యాపచినో ట్రై చేయండి, బాగుంటుంది. సేమ్ షుగర్తో పాటు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. షుగర్ కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు, లేదంటే హనీ కూడా వేసుకోవచ్చు, తేనెతో కూడా చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ జాగరీ హనీనే యూజ్ చేస్తాను కాఫీకి. మీకు ఎలా ఇష్టమైతే అలా ట్రై చేయండి. మ్యాక్సిమం షుగర్ అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఎవ్రీవన్ నోస్ కదా. ఇందులో ఇప్పుడు మీరు హాట్ మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే కోల్డ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. బట్ నేనైతే ఇక్కడ హాట్ మిల్కే వేస్తున్నాను. అప్పుడు వేడివేడిగా కాఫీ సిప్ చేస్తూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా. సో ఇలా డిజైన్ చాలా మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, ఈజీనే. బట్ నాకు కొంచెం వీడియో అనేసరికి టెన్షన్ అనిపించింది, సో ఏమి అనుకోకండి. బట్ మీరు మాత్రం డిజైన్స్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను డిజైన్ వేసి చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ. ఇలా మీరు మాత్రం కింద పంపేసుకోకండి. అలా మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఆహా, ఎంత బాగుంటుందో కదా. చాలా బాగుంటుంది. నాకు అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, నా కాఫీ ఎంజాయ్ చేస్తూ అలా ప్లెజెంట్గా కూర్చుంటే ఆ డే మొత్తం చాలా హ్యాపీగా ప్లెజెంట్గా గడిచినట్టు అనిపిస్తుంది. ఫైనలీ కాఫీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే.